ప్రేమ దేవుని బిడ్డల నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుని యొక్క బయలుపాటు ఏంటంటే, ఒకసారి దేవుడు చూపించడం ఏంటంటే, యాప చెట్టుని చూపిస్తుంటాడు అనమాట. యాప చెట్టు అనే దానికి దేనికి సాదృశ్యంగా ఉందంటే, చేదు జీవితానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఈ చేదు జీవితానికి ఎందుకు సాదృశ్యంగా అంటే, యాప ఆకుని తినాలని ఎవరు కూడా ఇష్టపడరు. కొంత మాత్రమే దీన్ని ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే, యాప చెట్టు అనేది ఏంటంటే చేదుకి సూచనగా ఉందన్నమాట. చేదు అంటే ఎవరు కూడా చేదుని చూసి భయపడతారు. చేదుని చూసి ఎందుకు పడతారు? అబ్బా చేదు దాన్ని తినలేము అని చెప్పేసి అనుకుంటాం. కానీ పళ్ళు తోముకునే దానికి కూడా యాప చెట్టు పనికొస్తుంది. పనికొచ్చే దానికి అతను కూడా దాన్ని ఇష్టపడుతూ కూడా ఏదో దీని ద్వారా తోముకుంటే ఆరోగ్యం బాగుంటుందని నిమిత్తం తోముకుంటూ ఎవరైనా ఒక జీవితంలో అపవాది దేవుడి ద్వారా అధికారం తీసుకొని కొన్ని యొక్క చేదు జీవితం తనకివ్వాలని కష్టాలు శ్రమలు బాధలు పెట్టినప్పుడు అతను ఎందుకు ఇష్టపడడని చెప్తే, దేవుడు ఎందు నిమిత్తం సాతానికి అధికారం ఇస్తాడంటే, అతను ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలి, అతను ఒక బలపరచబడిన వ్యక్తిగా ఉండాలి, ఆ కష్టాలను ఎదిరించే వ్యక్తిగా ఉండాలని చెప్పేసి దేవుడు యొక్క చేదు జీవితం దేవుడి ద్వారా అది తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఒక మనుషుడిని శోధిస్తుంది. ఒక సాతాను శోధించినప్పుడు ఇటువంటి క్రియ జరగదు అనమాట. తన యొక్క జీవితం ఎలాగ ఉంటుంది అంటే చేదు జీవితం ఏ రీతిగా ఆ యొక్క ఎలాగ మనిషిని కుంగతీస్తుందో ఆ రీతిగా ఆ యొక్క దినాలలో అతనికి అటువంటి శోధన కలిగినప్పుడు అతను ఏమనుకుంటాడంటే, ఏందబ్బా నాకు ఇంత జీవితం ఇంత మారా అనే జీవితం, ఇంత భయంకరమైన జీవితం నాకు ఇచ్చిపోయింది. ఎక్కడ కూడా నాకు ఏ యొక్క ఒకరిని సహాయం అడగటానికి కూడా ఆ సహాయం నాకు అందచేయబట్టలేదు. ఏదన్నా పనికి పోయినా ఆ పనిలో నిన్ను ఒద్దిల్లు పట్టలేదు. ఒక వ్యాపారం చేసిన ఆ వ్యాపారంలో మనం ఒద్దింపబడట్లేదు. ఎందుకు ప్రతి దాంట్లో నాకు కొరత ఏర్పడుతుంది, ప్రతి దాంట్లో నాకు విజయం రాబోతుంది అని చెప్పేసి నిమిత్తం ఏంటంటే, ఎందుకు అటువంటి యొక్క దర్శనం దేవుడు చూపిస్తాడంటే, కానీ నువ్వు చేదు జీవితాన్ని పొందుకోనట్టు ఈ చేదు జీవితాన్ని నువ్వు అంగీకరించి ఈ చేదు జీవితాన్ని సంపూర్ణంగా నువ్వు భరించినప్పుడు ఏంటంటే, నువ్వు చేదు అనుభవంలోంచి నువ్వు విజయం పొందాలని చెప్పి నిమిత్తం ఏంటంటే, నువ్వు ప్రతి ఒక్క దాంట్లో అనమాట కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా సరే ఎదిరించే వారిగా ఉండాలి. కానీ నా జీవితంలో ఒక చేదు జీవితం నాకు ఎదురైంది, కొన్ని సమస్యలు నాకు ఎదురైనప్పుడు నేను పడిపోయే వ్యక్తిగా ఉండకూడదు, కుంగిపోయే వ్యక్తిగా ఉండాలి. యేసు ప్రభు నమ్ముకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే, చేదు జీవితం నీకు ఎదురైనా సరే, చేదు యొక్క జీవితం కానీ జీవితం మార్చబడినా సరే ఎదిరించేవాడుగా ఉండాలి. దాన్ని అనుభవించే వాళ్ళ నువ్వు దాన్ని అనుభవించినప్పుడే దాంట్లో నీకు అనుభవం జరుగుతుంది అనమాట. ఎదుటి వారికి కూడా బోధించాలని నీకు ఆలోచన కలగద్ది. ఎదుటి వారికి కొన్ని విషయాలు చెప్పడానికి కూడా నీకు, ఎదుటి వారికి ధైర్యం పరచడానికి కూడా కొన్ని యొక్క అనుభవం నీకు దేవుడు ఇస్తున్నాడు అనమాట. ఎందుకంటే రాబోయే దినాల్లో నిన్ను బలంగా నిన్ను వాడుకోవాలి అంటే కొంతమందికి మాదిరిగా నువ్వు ఉండాలంటే క్రీస్తు యొక్క మాదిరి నువ్వు ధరించుకొని కొంతమంది జీవితంలో నీ ద్వారా కొంతమంది మార్చబడబోతుంటే ఇటువంటి జీవితాలు ఇటువంటి క్రియలు నీ జీవితంలో ఎంటర్ అయిపోయినప్పుడు నువ్వు ఏం చేయాలంటే మౌనంగా దేవుడికి ప్రార్థన చేసుకుంటా, అయ్యా నన్ను విడిపించి చేదు జీవితంలో నాకు అనుభవం ఈ చేదు జీవితం నుంచి నేను ఎలాగని బయటపడాలని నిమిత్తం నువ్వు దేవుడికి ప్లేర్ చేసినప్పుడు ఏంటంటే, దేవుడు దాంట్లో నుంచి విడిపించడానికి నీకు ఒక అనుభవం అనేది ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ఎదుటి వారికి చెప్తావు, ఎదుటి వారికి కూడా నీ యొక్క బాధలు నీ యొక్క సాక్ష్యం చెప్పుకోగలిగిన వాడుగా ఉంటావు అనమాట. ఏ రీతిగా చెప్పుకుంటావు అంటే, నిన్ను చూస్తారు. ఈ యొక్క చేదు జీవితం పొందిన ఆ దినాలని అందరూ పరిశోధిస్తారు. అల్లవాడు బలి శ్రమల్లో ఉన్న బలి కష్టాలు బలి బాకీలో ఉన్న బలి ఇబ్బందుల్లో ఉన్న, తను చేసిన వ్యాపారం లాస్ అయిపోయింది, తను చేసిన ఉద్యోగం కూడా అతనికి లేదు, తన యొక్క పిల్లల ద్వారా కానీ తన యొక్క భార్య ద్వారా కానీ ఎన్నో ఇబ్బందులు పడ్డాడు తన అని చెప్పేసి అనుకుంటారు అనమాట. ఎందుకంటే ఆ చేదు జీవితం అనేది అటువంటి సమస్యలు తీసుకొస్తుంది. కానీ ఈ చేదు జీవితం అని అనుకుంటాం కానీ చేదు జీవితంలో వాస్తవంగా ఏముందంటే, ప్రేమని దేవుడి బిడ్డ స్థిరపరచబడిన యొక్క మనస్తత్వం మనం ధరించుకుంటాం. బలమైన యొక్క ఆలోచనలు మనకు అనుగ్రహింపబడతాయి. బలమైన ఆ యొక్క అనుభవం మనకు వస్తుంది. చేదు జీవితంలో అనుభవం మనకు ఇస్తుంది. ఎదుటివాడు మన ఇంటి వారు ఎవరికైనా ఆ యొక్క దినాల్లో కానీ రాబోతున్న దినాల్లో ఎవరికైనా కానీ నువ్వు అటువంటి బాధలు అతను కలిగినప్పుడు అతను నువ్వు చెప్పగలిగిన యొక్క మనస్తత్వం నీలో ఉంటది, చెప్పగలిగిన యొక్క మాటలు నీలో ఉంటాయి కనుక అందు నిమిత్తం మీకు తెలియచేస్తున్నాను. చేదు జీవితం అనేది నా జీవితంలో ఎన్నో చేదు జీవితాలు నేను ఎదుర్కొన్నాను. దేవుడు నాకు బయలుపరిచేవాడు. అంటే ఇలాగ బయలుపరిచేవాడు. ఎందుకు నిమిత్తం బయలుపరిచేవాడు అంటే, నేను పడుతున్న శ్రమలందు నేను పడుతున్న బాధలందు నాకు దేవుడు బయలుపరిచేవాడు. కానీ మీకు ఎందుకు తెలియచేస్తున్నానంటే, మీరు కూడా
యొక్క వీడియోని చూసి మీరు మీ జీవితంలో ఒక చేదు జీవితంగా ఉందా, ఒకవేళ మీకు మిటి స్థానంలో మీరున్నారు, ఎటువంటి బాధల్లో మీరున్నారా, కానీ ఆ అనుభవం దేవుడు ఇస్తున్నాడు నీకు. సాతానుడు ఏ రీతిగా నిన్ను చేదు జీవితంలో అల్లకుల్లారం చేసినా సరే నువ్వు ఒక బలమైన వ్యక్తిగా ఉండాలని, ఈ చేదుని నువ్వు ధరించుకొని ఈ చేదులో నుంచి ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా, ఈ చేదులోంచి మీరు నూతనంగా మీకు ఉన్నతమైన స్థానం పొందుకోవాలి నిమిత్తం మీకు తెలియజేస్తున్నాము. మీరు యేసుక్రీస్తు నామములో మీరు వీడియోలు చూసి మీరు కొన్ని మీకు అటువంటి జీవితంలో మీరు పోయిచుండగా కానీ పోనవారుగా ఉంటే అనుభవం కలిగిన వ్యక్తులుగా ఉండి వాళ్ళకి తెలియపరిచి వాళ్ళ యొక్క జీవితంలో ఆ యొక్క చేదు జీవితం తొట్టిల్లకుండా వాళ్ళు ముందుకు పోవడానికి వాళ్ళకి ఒక అండగా ఉండి వాళ్ళకి సపోర్ట్గా ఉండి తెలియపరిచి వాళ్ళకి మనల్ని ఆదరించాలని యేసుక్రీస్తు నామములో తెలియజేస్తాను.